హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యనల్లబోతుల. ఈరోజు ఇది మనం జమ్మలమడుగులు అయితే ఉన్నాం అనమాట. గురుశేఖర్ అన్న షెడ్లు అయితే ఉన్నాము. ఇది గురుశేఖర్ అన్న షెడ్ లో 4th వీడియో అనుకుంటా. ఇప్పుడు గురుశేఖర్ అన్న షెడ్ లో మనకు ఈ సంవత్సరం 2 షెడ్లు వేస్తున్నాడని చెప్పాను కదా. మెయిన్ రోడ్ మీద ఒకటి, అలానే కొద్దిగా లోపల ఒకటి 100 మీటర్స్ ఉంటుంది లోపలికి. సో మనకు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ షెడ్లు అయితే ఉన్నాం. ఫస్ట్ షెడ్ లో మనకి ప్రతి ఒక్క విగ్రహానికి ఒక 40 to 50% వర్క్ అయితే అయిపోయింది అనమాట. 50-60% అయిపోయింది. ఇంకా గోల్డ్ బొట్టు కళ్ళు అయితే బాగా ఉన్నాయి. ఆలస్యం లేకుండా చూసేస్తాను. చాలా మంది మనకి ఏం చెప్తున్నారంటే రేట్ చెప్పని చెప్తున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మనకు రేట్స్ తో సహా మనకు వీడియోలో అయితే చెప్తాను. ప్రతి ఒక్క గణేష్ ఐడిల్స్ అంటే ఈ షెడ్ లో ఉండే ప్రతి ఒక్క గణేష్ ఐడిల్ కి రేట్ తో సహా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలస్యం లేకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అని కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆలస్యం లేకుండా లొకేషన్ అయితే చూపిస్తాను. గురుశేఖర్ అన్న కూడా అయితే ఉన్నాడు అనమాట. మా అన్నతో కూడా మాట్లాడి టోటల్ క్లియర్ గా అయితే చూద్దాం. ఇదనమాట ప్రస్తుతానికి అడ్రస్ వచ్చేసి మనకు ఐటీఐ కాలేజ్ ఆపోజిట్ లో అనమాట. ఇక్కడ కనబడుతుందా, ఇది వచ్చేసి మనకు ఐటీఐ కాలేజ్ అనమాట. ఐటీఐ కాలేజ్ ఆపోజిట్ లో మనకు విగ్రహాలు కూడా కనబడుతుంటాయి, చాలా విగ్రహాలు. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి మనకు డిస్క్రిప్షన్ లో కూడా ఇక్కడ ఉండే లింక్ అయితే ఇస్తున్నాను. ఆలస్యం లేకుండా అన్న కూడా కనబడుతున్నాను. అన్నతో కూడా మాట్లాడదాము. లోపలికి వెళ్ళేసి అయితే పిన్ టు పిన్ అయితే చూద్దాం పదండి. గురుశేఖర్ అన్న ఎలా ఉన్నావు? బాగున్నానా? మనకు చాలా డేస్ అంటే మనకు 10 days అయింది మన షెడ్ లో అప్డేట్. ఇక ఇప్పుడు వరకు ఎలా ఉందన్న వర్క్? ఎంత వరకు వచ్చిందన్నా? ఓకే ఓకే అన్న. గోల్డ్ వర్క్ ఒకటి బాకీ ఉంది. ఇప్పుడు మనకు ఈ సంవత్సరం ఎన్ని విగ్రహాలు వేసామన్నా? 130 వేసారు. ఓకే ఓకే, 2 షెడ్లు కలిపి. ఓకే ఓకే అన్న. హైయెస్ట్ ఫీట్ ఎంత ఉందన్న మన దగ్గర? 18 feet. ఓ సూపర్. లోయెస్ట్ ఫీట్ అన్న? 4 feet ఉంది. ఓకే ఓకే అన్న, చెప్పండి. ఈ విగ్రహం వచ్చేసి 12 feet. సో చాలా మంది కూడా రేట్లు చెప్పమని అడుగుతున్నారు. మనం చెప్దామన్నా రేట్లు? 28,000. ఓకే అన్న, సూపర్. ఒక్కసారి 12 feet 28,000 కేవలం. ఓకే ఓకే, సూపర్ అన్న. పైన మనకు శివుడు వచ్చిన విగ్రహం అన్న, అలాగే ఇక్కడ శివలింగం వచ్చిన విగ్రహం, కింద భక్తురాల టైపు శివలింగం, పైన పాము వచ్చింది. శివుని అంటే మన గణేష్ బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం అయితే వచ్చింది. కేవలం 28,000కే. సూపర్ అన్న. అంటే నా ఛానల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఆఫర్. బా సూపర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. నేను కూడా రేట్లో నీ ఛానల్ తగ్గిస్తా అని చెప్తే ఇంత తగ్గిస్తామని అనుకోలా. 28,000 చాలా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నానా. చాలా రేట్, మంచి రేట్ అనమాట. ఎందుకు ఇది ఆలస్యం? ఒక్కసారి కింద నందీశ్వరుడు మనకు నమస్కారం పెడుతున్నట్టుగా అయితే ఉన్నాడు. మనకి ఈ విగ్రహానికి ఇంకా గోల్డ్ వర్క్ అయితే మనకు బాకీ ఉంది. మిగతా అంతా అయిపోయింది, అంతే కదా? సూపర్ అంటే సూపర్ ఉంది విగ్రహం. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. 12 feet 28,000కి అంట. చాలా బాగుంది. మనకు 28,000కి 12 feet. అది కాక వెడల్పు కూడా చాలా ఉంది కదా. వెడల్పు ఎంత వస్తుందన్నా? వెడల్పు 8 feet. ఓ సూపర్ అన్న. ఆ తర్వాత మనకు ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి సంవత్సరం మన దగ్గర? 15 మోడల్స్ ఉన్నాయి. ఓకే సూపర్ అన్న. ఈ విగ్రహంలో ఎన్ని మోడల్స్ అంటే ఎన్ని విగ్రహాలు? ఇంకా 6 ఉన్నాయి. సో ఇంకా ఇబ్బంది లేదన్నా, మనకు 6 ఉన్నాయంట. ఎవరైనా వచ్చి త్వరగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బుక్ చేసేసుకోండి. తర్వాత అన్న ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉందన్నా మనకు? 11 feet వస్తుంది. ఓకే అన్న, 24,000. ఇది 28, ఇది 24. ఒక 1 feet డిఫరెన్స్ ఉంది. కొద్దిగా వెడల్పు కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు చెట్టు కింద, రుద్రాక్ష చెట్టు కింద గణేశుడు మనకు కూర్చున్నట్టుగా. గణేశుని చుట్టూ మనకు అనిమల్స్ అన్ని ఏర్పడ్డాయి. ఇటు సైడ్ వచ్చేసి మనకు జింక, అటు సైడ్ నెమలి అన్న, అలాగనే మనకు ఇటు సైడ్ వచ్చేసి ఆవు అయితే వచ్చింది అనమాట. అదే నంది అయితే వచ్చింది మనకు. చిన్నది మనకు దూడపిల్ల అంటారు కదా, అలా పట్టేసుకొని గణేష్ అయితే ఉన్నాడు. చెట్లో మనకు బ్యాక్గ్రౌండ్ లో మనకు పాము అయితే వచ్చింది అన్న, అలాగనే పక్షులు కూడా అయితే వచ్చాయి అనమాట. చెట్లో మనకు రుద్రాక్ష చెట్టు కింద గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ఒక 11 feet వరకు అయితే వస్తుందంట. రేట్ 24,000. సూపర్ అన్న. చాలా వాల్యుబుల్ రేట్కి ఇస్తున్నాం. చాలా అంటే చాలా వాల్యుబుల్ రేట్. తర్వాత అన్న మన దగ్గర ఇంకా మోడల్ ఏమున్నాయినా? లడ్డు బొమ్మ ఉంది. ఓకేనా. తర్వాత మళ్ళీ మనకు అన్న షెడ్ లో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 11 feet వస్తుంది ఇది కూడా. ఓకే అన్న. ఓకే అన్న, బాలాపూర్ టైప్, మినీ బాలాపూర్ టైప్. ఓకే సూపర్ అన్న. ఇదేంటి చెప్తున్నావు అన్న? 24,000. ఓకే సూపర్ అన్న. ఈ విగ్రహం వచ్చేసి మనకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఇంత వాల్యుబుల్ రేట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు మన వాళ్ళు. మీకోసం నేను ఇంత ఆఫర్ మనకు అన్న మన ముందరికి ఈ ఆఫర్ని అయితే తీసుకొచ్చాడు. సో మీరు కూడా అన్నకు అలాగనే సపోర్ట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకు ఈ మోడల్ వచ్చేసి మినీ బాలాపూర్ టైప్ అనమాట. దండ మోడల్ అంటారు మనకు. అటు సైడ్ ఇటు సైడ్ దండ గణేష్కి వచ్చేసి. గణేష్కి ఎంత పెద్దగా ఉన్నాడంటే మీకు చూడండి, నా చెయ్యి బొటనేలుకు అంటే ఆ బొటనేలుకి నా చెయ్యి చూడండి ఎంత తక్కువ ఉందో. అంతా మనకు నా చెయ్యి కలిపినా కానీ ఆ బొటనేలు అయితే రావడం లేదు. అంత పెద్దగా అయితే ఉందన్నమాట. మీకు సెల్లో క్లారిటీ కనబడుతుందో లేదో. మనకు 11 feet వస్తుంది. గణేష్ వచ్చేసి వెడల్పు ఎంత ఉంటాడన్నా? 8 feet. ఓకే సూపర్ అన్న. 8 feet వెడల్పు అండ్ అలాగనే మనకు ఇట్లా 11 feet హైట్ అయితే ఉన్నాడు. ఇంకా దీనికి విగ్రహానికి గోల్డ్ వర్క్ అయితే ఉంది కదా. సో ఇలా గోల్డ్ వర్క్ అయితే ఉంది.
విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. తర్వాత అన్న మనకు నెక్స్ట్ ఇదే మోడలే మనకి ఇందాక చెట్టు కింద చూపించాం కదా, లాస్ట్ వరకు అదే మోడల్ అనమాట. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అదే మోడలే మనకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్న. దీంతో కూడా మనకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న? ఇంకా 8 ఉన్నాయి. ఓకే సూపర్ అన్న. దీంతో కూడా మనకి 8 ఉన్నాయంటే కేవలం 24,000. కేవలం మనకి 24,000, 11 అడుగులు. అది కూడా సేమ్ ఫీట్ చూసుకోవచ్చు పక్క పక్కన. అది కూడా మనకి 24,000. అదేమంటే మనకు సింగిల్ గణేష్లు అయితే వస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు కింద అనిమల్స్తో పాటు గణేష్లు అయితే ఉన్నాడు. దాంతో ఎన్ని విగ్రహాలు ఉన్నాయన్న? 5 ఉన్నాయి. సూపర్ అన్న, సూపర్. మనకు ఈ వాల్యుబుల్ రేట్లో దాంతో కూడా మనకు స్టాక్ ఉన్నాయి, దీంతో కూడా స్టాక్ ఉన్నాయి, దాంతో కూడా స్టాక్ ఉన్నాయి. తర్వాత అన్న అటు సైడ్కి వెళ్ళిపోదామా? ఓకే అన్న. చాలా వాల్యుబుల్ అన్న మనకు. అంటే జస్ట్ ఫాలోవర్స్ అంటే ఈ విగ్రహాలు అయిపోయేంత వరకు ఆఫర్ ఉంటుందన్న, లేకపోతే 2 to 3 days లిమిటేనా? ఈ 1 week అంటే ఈరోజు అప్లోడ్ చేసి మండే అప్లోడ్ చేస్తాం అనుకోండి. ఈరోజు డేట్ 6th కదనా? 24 ఈరోజు డేట్ 4. ఓకే సారీ నేను ఇంకా డేట్ 4 ఫెస్టివల్ 27. ఓకే రైట్ ఫెస్టివల్ 27. ఈరోజు 4 అంటే ఇంకా 23 days ఉంది కదనా? 23 days ఉంది. కేవలం 23 days ఉంది. మనకి ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక 1 weekలో ఈ ఆఫర్ అయితే ఉంటుందంట. మాక్సిమం 1 week కూడా పట్టదు, అయిపోతాయి 2-3 daysలో అయిపోతాయి. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్పీడ్గా అయితే ఉండండి. మన కలర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సూపర్గా అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, చూసుకోవచ్చు. మనం విగ్రహం దూరం నుంచి చూపిస్తాను చూడండి. కలరింగ్ అయితే మంచిగా అయితే పడుతుంది, చూసారు కదా. ఇంకా గోల్డ్ వర్క్ పడితే విగ్రహం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అన్న మన దగ్గర ఏం మోడల్ ఉన్నాయి? ముంబై మోడల్. మనకు పైన వచ్చేసి మనకు పాములు వచ్చేసి పాము పడగల టైప్ అయితే వచ్చింది కదా. పైన పాము పడగలు వచ్చేసి మనకు గణేష్ ఇంకా చాలా వరకు ఉన్నట్టుంది కదా. జ్యువెలరీ వరకు పంచ వస్తాయి. సో ఇదనమాట ఈ విగ్రహానికి. ఇంకా మనకు జ్యువెలరీ వరకు పంచ అండ్ అలాగనే మనకి ఇంకా గోల్డ్ వర్క్ లైట్గా వస్తుంది. అండ్ అలాగనే మనకు ఫేస్ స్వామివారికి ఇంకా బొట్టు అవ్వలేదు, కళ్ళు అవ్వలేదు, జస్ట్ బాడీ కలర్ వేసి అలా పెట్టారు. బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే మనకు పాములు అయితే కూడా కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. చూడండి ఎంత డీటెయిలింగ్ అయితే వచ్చిందో పాము కూడా. సో మనకు పాము పడుగులు మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక 5 పాము పడుగులు అయితే వచ్చాయి. గణేశుడు మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. ఈ పాము పడుగులు ఏదైతే ఉన్నాయో దాని మీద అంటే ఆ పాము మీద కాలు పెట్టేసుకుని అయితే ఉన్నాడు. ఇది రేట్ ఎంత చెప్తున్నావు? 12 feet పైన 45,000. ఓకే సూపర్ అన్న. మనకి ఇది వచ్చేసి మనకు 12 feet పైనే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet అనుకోండి. 13 feet విగ్రహం మనకు కేవలం 45,000. అంతేనా? 45,000. కేవలం 45,000కి దీనికి ఇంకా మనకు పంచా, జ్యువెలరీ, గోల్డ్ అన్నీ పడతాయి. ఇంకా ఆలస్యం లేకుండా చూసేయండి. ఇదొక మోడల్. ఓకే అన్న. తర్వాత వచ్చేసి మనకు ఇదే ముంబై స్టైల్లోనే ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఈ విగ్రహానికి వచ్చేసి మనకు పాము పడగలు గణేష్ పైన వస్తే, ఈ విగ్రహానికి మనకు పాము పడగలు గణేష్ కింద అయితే వచ్చాయి. అంటే ఆ పాము పడగల పైన మనకు గణేష్ కూర్చొని అయితే ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. దీనికి కూడా సేమ్ పంచా, జ్యువెలరీ అంతా జ్యువెలరీ అంటే ఎలా ఇట్లా మనకు సిల్వర్ కలర్ జ్యువెలరీ వర్క్ ఉంటుంది కదా, అది కుందనం వరకు. ఓకే సూపర్ అన్న. కుందనం వరకు మనకు దూల్పేటలో కానీ కుందనం వరకు అయితే దొరుకుతుంటాయి కదా, సేమ్ అవి మనకు దొరుకుతాయి. అంటే ఈ విగ్రహానికి మనకు ఆ కుందనం వరకు చేపిస్తే అంటే ఆ జ్యువెలరీ వర్క్ చేపించి పంచ కట్టించి సాల్వా కూడా వస్తుందన్నా, సాల్వా కూడా వస్తుంది. సో మనకు అవన్నీ పడిన తర్వాత విగ్రహం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎంత ఫీస్ వస్తుందన్నా? 12 feet సేమ్ ఫీట్. ఓకే మనకు అంటే ఇది ఒక అడుగు ఎక్కువ ఉంది దీనికన్నా. ఓకే ఎంత చెప్తున్నావునా? 45. ఓకే సూపర్ అన్న. మనకి ఇది కూడా మనకు సేమ్ రేట్ ఏమో సేమ్, బట్ కానీ దీనికి ఒక్క అడుగు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంది, సిట్టింగ్ పొజిషన్లో ఉంది, అంతే డిఫరెన్స్. మిగతా అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత ఓకే అన్న. ఓకే సూపర్. ఇది వచ్చేసి మనకు పడిగలు వచ్చేసి 5 పడిగలు మనకు 5 పాములు అతుక్కొని అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పైన 3 అతుక్కొని 2 సపరేట్, ఇక్కడొకటి అక్కడొకటి 2 సపరేట్. సో ఇలా ఈ పడగలు వేరు, ఆ పడగలు వేరు. స్టాండింగ్ కూడా మనకు సేమ్, అంటే స్టాండింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం వచ్చేసి మనకు రైట్ హ్యాండ్లో ఉంది, ఇటు సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ హ్యాండ్లో అయితే ఉందన్నమాట. సో ఇది ఒక విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది హైట్ వస్తుందా? 12. సేమ్ హైట్ అయితే సేమ్ హైట్, బట్ కానీ కొద్దిగా డిఫరెన్స్ చేంజ్ ఉంది. ఇదని చెప్తున్నావు అమౌంట్ 45 సేమ్ అమౌంటే. సో ఇది కూడా మనకు ఈ 3 విగ్రహాలు 45 అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు కింద కాలు పాము మీద పెట్టేసుకొని పైకి వచ్చేస్తే పాము పడుగులు అయితే వచ్చాయి. దీనికి కూడా మనకు జ్యువెలరీ మొత్తం వర్క్ అయితే వస్తుంది. తర్వాత నెమలి మీద కూర్చున్న గణేశుడు. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో నెమలి అయితే మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి ఆర్చ్ అయితే వచ్చింది. మనకు గణేశుడు నెమలి మీద అయితే కూర్చోన్నాడు అనమాట. ఇక్కడ కూడా మనకు నెమలిది ఆర్చ్ అయితే వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్. మన గణేశుడు ప్రశాంతంగా నెమలి మీద కూర్చొని అయితే ఉన్నాడు. దీనికి కూడా ఇంకా పంచా, జ్యువెలరీ అన్నీ వస్తాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే ఉంది. మనకి ఇప్పటి వరకు జస్ట్ బాడీ కలర్ అయితే అయిపోయింది. ఇది కూడా ఎన్ని ఫీట్స్ వస్తుందన్నా? 11. అమౌంట్ ఎంత చెప్తున్నావునా? 40.
ఇది వచ్చేసి మనకు 11 ఫీట్స్ అయితే వస్తుందంట. 40,000కి అయితే విగ్రహం ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. సో ఇదొక మోడల్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఆలస్యం ఎందుకు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రండి. మనకి ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ కూడా నాకు తెలిసినంత వీడియో అప్లోడ్ అయిపోతానే, ఒక 2-3 డేస్కి అయిపోతామేమో నేను అనుకుంటున్నా. సో మీరు ఇంకా చూస్తుంటే చెప్పాను కదా, ఈరోజు డేట్ వచ్చేసి 4th. ఎవరన్నా చూస్తుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్న నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫోన్ చేసి అయితే డీటెయిల్స్ కనుక్కోండి. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు వచ్చి విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. తర్వాత అన్న ఈ మోడల్ అన్న 8 ఫీట్ వస్తుంది. 8 ఫీట్ వస్తుంది. మనకు పంచ దగ్గర డిజైన్ అందుకు మంచిగా వచ్చింది. మంచిగా పంచ దగ్గర అందుకు డిజైన్ అయితే మంచిగా వచ్చింది. దానికి కలర్ పడితే సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. సింగిల్ అదే 8 ఫీట్స్. ఓకేనా, 16,000కి ఇస్తాం. ఓకే ఓకే, సూపర్ అన్న. ఇది వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ మంచిగా అయితే ఉంది. మన గణేష్ వచ్చేసి 8 ఫీట్ వస్తాడు. 16,000 అంటే 16,000కి అయితే ఈ విగ్రహం అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా మనకి విగ్రహానికి బొట్టు, కళ్ళు అన్న అలాగనే జ్యువెలరీ వరకు అయితే ఉందన్నమాట. అదే గోల్డ్, ఇక్కడ నాకు తెలిసి సిల్వర్ ఇస్తారేమో, సిల్వర్ అంతా కింద మూసిడు కూడా. సో చాలా మంచిగా అయితే డిజైన్ కలర్ పడితే చాలా మంచిగా కనపడుతుంది. 8 అడుగులు కేవలం మనకు 16 అడుగులు అంటే డబల్ 8 × 8 16 అంటే 8 అడుగులు 16,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఇది 7 ఫీటా? ఒక్క నిమిషం. మనకు శివుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో కేదార్నాథ్ టెంపుల్ అయితే వచ్చింది. ఇది ఎన్ని అడుగులు వస్తుందన్న? 7 ఫీట్ వస్తుందా? ఓకే ఓకే, సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు కేదార్నాథ్ టెంపుల్, శివుడు అన్నాలని శివుడు త్రిశూలం పట్టుకుని అయితే ఉన్నాడు. వచ్చేసి మనకు కొద్దిగా సిట్టింగ్ ముంబై స్టైల్ అయితే ఉన్నాడు. స్లిమ్ గా అయితే ఉన్నాడు, చాలా బాగా అయితే ఉన్నాడు. ఒక దిండు మీద మనకు చేయి అలా మోపేసి మనకు కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. చాలా బాగుంది. ఎన్ని అడుగులు వస్తుందన్నా? 7 ఫీట్ వస్తుంది. ఓకే అన్న, 14,000. ఓకే ఓకే, సూపర్ అన్న. మనకు 7 అడుగులు అయితే వస్తుందంట. మనకు 14,000కి అయితే ఇస్తాడు. ఈ కాలు వచ్చేసి మనకు మూషికను కూడా చూసారు కదా, మూషికని మీద ఒక కాలు పెట్టేసుకొని ఒక కాలు అటు పెట్టుకొని మనకు దిండి మీద పెట్టుకొని గణేశుడు అయితే కూర్చున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కిరీటంలో కూడా మనకు శివలింగం అయితే వచ్చింది అండి. అలాగే శివలింగం పైన పాంపడుగులు కూడా అయితే వచ్చాయన్నమాట. 7 ఫీట్స్ మనకు 14,000 అయితే చెప్తున్నాడు. సో అదనమాట. రేట్లు అయితే చాలా వాల్యుబుల్ అయితే చెప్తున్నాడు. చాలా మంది నేను కూడా చూశాను ఇన్స్టాగ్రామ్లలో ట్రోల్ కూడా 10 అడుగులు 30,000 చెప్తున్నారు, 8 అడుగులు 30,000 చెప్తున్నారని. బట్ కానీ అన్న చాలా వాల్యుబుల్ రేట్కి అయితే ఇస్తున్నారు. అది కూడా చెప్తున్నాం కదా, మన ఫాలోవర్స్ ఎవరైతే వాళ్ళే. సో మనకు ఫాలోవర్స్ మనం ఇట్లా వీడియో చూసి వచ్చినామని చెప్తే మనకి ఇప్పుడు చెప్పిన రేట్లకే మీ విగ్రహాలు అయితే ఇచ్చేస్తాడు. తర్వాత ఇది ఒక మోడల్ ఎన్ని అడుగులు వస్తుందన్నా? 9 అడుగులు. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. 9 అడుగులు కేవలం 20,000. సూపర్ అన్న. మనకు వచ్చేసి హైట్ వచ్చేసి 9 ఫీట్స్ అయితే వస్తుందంట. మనకు 20,000 అమౌంట్ అయితే చెప్తున్నాడు. ఇది వచ్చేసి మనకు నందీశ్వరుడు అయితే, నందీశ్వరుడు పైన మనకు గణేష్ కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ఫేస్ దగ్గర కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది. ఒకసారి చూడండి క్లారిటీగా. మనకు కొమ్ములు కూడా 4 కొమ్ములు అయితే వచ్చారు, చిన్నవి 2 పెద్దవి 2. సో ఇలా మనకు మంచిగా డిజైన్ వచ్చేసి సిట్టింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది నందీశ్వరుడిది. మనకు ఆ నందీశ్వరుడు పైన మనకు గణేశుడు కూర్చొని గద పట్టేసుకుని అయితే ఉన్నాడు. ఎన్ని అడుగులన్నా? 9 ఫీట్. 9 ఫీట్ అయితే అడుగులు అయితే వస్తుందంట. మనకు అమౌంట్ వచ్చేసి 20,000కే అయితే ఇస్తున్నాడు. అంటే 20,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. చాలా బాగుందన్న. దీంతో కూడా కలర్ వేరియంట్స్ ఉన్నాయి కదా, కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క మోడల్లో కలర్ డిఫరెన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మీకు నచ్చితే చెప్పాను కదా, మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం చాలా వాల్యుబుల్ రేట్ అని మీరు కూడా చూస్తుంటారు, మీరు కూడా అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి విజిట్ చేయండి. తర్వాత అన్న ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. ఇటు సైడ్ వచ్చేద్దాం. తర్వాత అన్న ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది మనకు. ఈ మోడల్ వచ్చేసి ఇటు సైడ్ శివుడు అండ్ అలాగనే పార్వతమ్మ అయితే వచ్చింది. నంది శివుడు అమ్మవారు. ఓకే ఓకే, సూపర్ అన్న. అంటే మనకు ఓకే అన్న, ఏనుగులు కల్చం. ఓకే సూపర్, చాలా డీటెయిలింగ్ ఉందన్న. మనకు శివుని రథము నందీశ్వరుడు, అంటే నందీశ్వరుడు పైన మనకు శివుడు అయితే కూర్చున్నాడు. అమ్మవారి పైన మనకు అమ్మవారి వాహనం పైన అమ్మవారు అయితే కూర్చోంది. గణేష్ విషయానికి వచ్చేస్తే గణేశుడు చాలా మంచిగా అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు అయితే వచ్చాయి. ఏనుగులు కూడా మనకు దండ పట్టేసుకున్నట్టయితే కనపడుతుంది చూడండి క్లారిటీగా. అంటే మనకు ఏనుగుల పైన కూడా కల్చం కదా నాది. సో మనకు అది కుండ టైపు మనకు కల్చంలో అయితే వచ్చాయి. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 10 ఫీట్ వస్తుంది. సూపర్ అన్న. అమౌంట్ ఎంత చెప్తున్నావు అన్న? 22K. ఓకే సూపర్ అన్న. మనకి కేవలం 10 అడుగులు 22,000కి. అంటే మనకు నేను ఎందుకు సూపర్ అని చెప్తున్నా అంటే ఈ విగ్రహము చాలా మంచిగా ఉంది, చాలా డీటెయిల్. నేను కూడా ఇంతవరకు ఈ మోడల్ అయితే ఎక్కడ చూడలా. ఈ మోడల్ నేను ఎక్కడ చూడలేనా. నేను ఈ సంవత్సరం 2025లో చాలా షెడ్లు తిరిగాను, కానీ ఈ మోడల్ అయితే నేను ఎక్కడ గమనిలా. అంటే ఉండొచ్చు బట్ కానీ నేను గమనిలా. సో ఎక్కలేదా? సూపర్ అన్న. ఇదే ఈ మోడల్ అయితే చాలా బాగుంది. మనకి ఎన్ని ఫీట్స్ అన్న? 10 వస్తుంది. కేవలం 22,000. సూపర్ అన్న, సూపర్. కేవలం మనకు 10 అడుగులు 22,000కి అయితే ఇస్తున్నాడు. చాలా బాగుంది. దీంతో కూడా మనకు కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు దీంతోనే సేమ్ మోడల్ బట్ కానీ బ్లూ కలర్ కదా నాది. ఇది
సేమ్ మోడల్ బట్ కానీ మనకు కొద్దిగా స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది. ఈ మోడల్ కూడా మనకు అంతే, ఈ కలర్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంకా మనకి విగ్రహానికి చాలా వరకు అయితే ఉంది, బొట్టు, కళ్ళు, గోల్డ్ ఇంకా చాలా ఉంది. అది అన్ని పడితే మనకు గణేష్ పైన కూడా డిజైన్ కూడా చాలా మంచిగా అయితే వచ్చింది. అదంతా అవుట్పుట్ వస్తే నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. ఓకే ఓకే సూపర్ అన్న. ఇది వచ్చేసి మనకు రాయి టైప్ కదా, రాయి టైప్ మనకు అంటే ఇందాక చూపించాం కదా నంది మీద మనకు గణేషుడు కూర్చున్నట్టుగా, అదే మోడల్లోనే మనకు రాయి టైప్ అయితే గణేషుడు అయితే కనపడుతున్నాడు. గణేషునికి ఇంకా బొట్టు కళ్ళు అయితే అవ్వలేదు. ఇది కూడా మీరు ఫినిషింగ్ ఒకసారి చూసారంటే మనకు కలర్ కూడా చూసారు కదా, దీంతో మనకు చాలా కలర్లు అయితే మనకు డాట్స్ అయితే కనపడుతుంది. ఒక రాయి ఫినిషింగ్ టైప్ ఈ మోడల్ అయితే కనపడుతుంది, చాలా బాగుంది. మనకు ముందర కూడా నందీశ్వరికి కూడా చూడండి ఎంత మంచిగా అయితే కనపడుతున్నాడో. సో ఇలా మనకు ఇదొక అవుట్పుట్ అయితే, ఇలాంటి మోడల్ కూడా మనకు ఇదే అంటే అలాంటి మోడల్లో ఇలాంటి కలర్ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఇది కూడా సేమ్ రేటేనా? 20K అంటే 20,000కి అయితే ఈ మోడల్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో తర్వాత వచ్చేసి మనకు ఇందాక సింగిల్ గణేష్ అని చూపించాం, అది కూడా ఫుల్ బ్లాక్ కలర్ అయితే వేసి పెట్టారు. అంటే సేమ్ ఇలానే వస్తున్నాను ఇది కూడా శిలా. ఓకే 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 రాతి శిల అంటే మనకు ఒక రాయి టైపు టోటల్గా, అంటే అదొక డిఫరెంట్ రాయి, ఇది ఒక డిఫరెంట్, అది పాలిష్ టైపు, ఇది నార్మల్ రాయి. ఓకే ఓకే సూపర్ అన్న. మామూలుగా మనకు రాయి మీద మనకు విగ్రహాన్ని చెక్కుతారు కదా, అంటే మనకు తయారు అదే చేస్తారు కదా శిల్పులు. సో అదే మోడల్ అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. రేట్ కూడా సేమేనా? రేట్ సేమ్. ఎన్ని అడుగులు? 8 అడుగులు 16,000. ఓకే సూపర్ అన్న. 8 అడుగులు కేవలం 16,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా మనకు అన్న దగ్గర రెండో షెడ్ కూడా ఉంది, దాంతో కూడా విగ్రహాలు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాయి. చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి దాంతో కూడా. అది నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాం, ప్లాన్ 2 అని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది, అది చూపిద్దామన్నా. సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడికి వెళ్తాను నీకు. సో ఇది వచ్చేసి ఎన్ని అడుగులు వస్తుందన్నా? 11 ఫీట్స్ వస్తుంది. మనకు పైన వచ్చేసి రాధాకృష్ణులు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి హోల్ ఆడుతున్నట్టుగా. ఇటు సైడ్ అయితే మనకు రాధమ్మ అన్న, అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు అనమాట. ఇద్దరు మనకు కృష్ణుని చేతిలో హోలీ మిషన్ అయితే ఉంది. హోలీ ఆడుతుంటే ఇద్దరు మనకు హోలీ మనకు మిషన్తో ప్రెస్ చేస్తుంటే కృష్ణుడు, ఆ అమ్మ వచ్చేసి మనకు వద్దు వద్దు అని చెప్పేసి రాధ వచ్చేసి మనకు అంటుంది. సో ఇలా మనకు హోలీ ఆడుతున్నట్టుగా ఇద్దరు బ్యాక్గ్రౌండ్లో అయితే కనపడి, మనకి బ్యాక్గ్రౌండ్లో మనకు ఆర్చ్ కూడా వచ్చింది. ఆర్చ్ పైన అంతా మనకు శంఖాలు అయితే వచ్చాయి. ఇంకా వర్క్ అయితే ఉంది కదా నా బ్యాక్గ్రౌండ్కి, ఇంకా వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది. మన ఇది ఇటు సైడ్ మనకు ఇది సిద్ధి బుద్ధులు అయితే వచ్చారు. ఇటు సైడ్ మనకు చెప్పాం కదా, పైన రాధాకృష్ణులు అండ్ అలాగనే ఇక్కడ సిద్ధి బుద్ధులు వచ్చేసి గణేశుడు మిడిల్లో అయితే ఉన్నాడు. కింద కూడా మనకు హంస అయితే వచ్చింది. సో హంస కూడా చాలా బాగుంది. మన గణేశుడు సిట్టింగ్ వచ్చేసి కాలు మీద కాలు పెట్టేసుకుని అయితే ఉన్నాడు అనమాట, చాలా బాగుంది. ఎన్ని ఫీట్స్ వస్తుంది అనేది? 11 ఫీట్ వస్తుంది. అమౌంట్ అని చెప్తున్నావు? 25K. 11 ఫీట్స్ 25K. సూపర్ అన్న. 11 ఫీట్స్ వచ్చేసి మనకు ఇది కేవలం మనకు 25,000కి అయితే ఇస్తున్నాడు. చాలా బాగుంది మనకు విగ్రహం కూడా, చాలా మంచి డిజైన్ కూడా ఉందన్నమాట. తర్వాత అన్న మనకి ఇంకా మోడల్ ఏమున్నాయినా? అంతేనా ప్రస్తుతానికి అయితే? ఈ షెడ్లో అదే అనమాట. ప్రస్తుతానికి అయితే మనకు ఇది ఒక షెడ్లో ఈ మోడల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఒక 8, 9 మోడల్ చూపించాం కదా. ఆన్ చేసావే. ఓకే సూపర్ అన్న, సూపర్. ఇంకా అన్న దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు ఐ మూమెంట్ కూడా అయితే దొరుకుతుంది అన్న దగ్గర. చాలా బాగుంది, చూసారు కదా. స్లోగా రియల్గా మనకు స్లోగా కళ్ళు మూసి కళ్ళు తెడుచుకున్నట్టుగా స్లోగా ఎంత మంచిగా అయితే చేశారో. ఇదే మనకు వచ్చేసి మోడల్ వచ్చేసి మనకు మినీ బాలాపూర్ మోడల్కి అయితే కళ్ళు పెట్టారు కదా. సో మినీ బాలాపూర్ టైప్కి అయితే మనకు కళ్ళు అయితే పెట్టారు, చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరే మూమెంట్ కూడా ఎంత సింపుల్గా మనకు స్లోగా ఎంత నైస్గా మనకు గణేశుడు ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేస్తున్నాడో. మనకి ఇంకా ఇలా గ్యాప్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదేమి గ్యాప్తో ఇవ్వరు, ఇంకా మంచిగా ఫినిషింగ్ అయితే చేస్తారు. ఇంకా ఈ విగ్రహానికి మనకు పెయింటింగ్ అవ్వలేదు. సో ఇది మనకు సేమ్ ఎన్ని ఫీట్స్ వస్తుందా? 11 ఫీట్స్ వస్తుంది. 11 ఫీట్ వస్తుంది. సూపర్ అన్న. విగ్రహం అయితే ఐ మూమెంట్ చాలా బాగుంది. అంటే మనకు ప్రస్తుతానికి ఇది ఒక మోడల్కి అనుకుంటున్నావా? చేయిస్తారు, అడిగితే చేయిస్తారు. ఓకే సూపర్ అన్న. అదనమాట. ప్రస్తుతానికి అయితే చూసారు కదా, ఈ మూమెంట్ ఎవరికైనా ఏ విగ్రహాలకి కావాలన్నా ఆ విగ్రహానికి తగ్గట్టుగా, అంటే ఆ విగ్రహానికి కుదిరితే చేయిస్తాం. అది ఆ విగ్రహాన్ని కుదిరితే మనకు చేయిస్తా అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అన్న దగ్గర కూడా మనకు ఐ మూమెంట్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ షెడ్లు అయితే నేను అప్డేట్ అయితే ప్రతి ఒక్క మాల్ అయితే చూపించాను. ఇదైతే హైలైట్ అన్న. మీరు మనం స్టార్టింగ్ చెప్పాలా మనకు, మన లాస్ట్లో కానీ చూసిన ప్రతి ఒక్కరు ఇలా రేట్ చెప్పాం కూడా లాస్ట్ వరకు అయితే చూస్తారు. సో దీని మీద కూడా మనకు కళ్ళ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అదనమాట. ప్రస్తుతానికి మనకు లొకేషన్ కూడా చూపించాము, అన్న దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయని చూపించినాము, కలర్ అండ్ అలాగనే రేట్స్ కూడా మనకు హైట్స్ కూడా చెప్పాము. సో ఈ మోడల్ ఎవరికైనా మనకు కావాలి, ఈ రేట్లలో మనకు విగ్రహాలు కావాలి, మంచి విగ్రహాలు కావాలి, తక్కువ ధరలు అనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అన్న దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ అలాగనే పెయింటింగ్ కూడా మంచిగా అయితే వచ్చింది. సో ఇంకా ఏదైనా చెప్పాలన్నా? టైం పాస్ చేయకుండా కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, బుక్ చేసుకొని వెళ్ళండి. ఓకే అన్న. అది అంటే అన్న ఏమంటున్నాడంటే ఫోన్ చేసి రేట్లు కనుక్కొని అక్కడ ఇక్కడ మేము వస్తామని చెప్పేసి మీకోసం అన్న వెయిట్ చేయడము అదంతా లేకుండా, మీకు ఎవరైనా వస్తాము పక్కా మీకు బొమ్మ కావాలంటే ఖచ్చితంగా వచ్చి కాంటాక్ట్ అవ్వండి.
ఇంకా వాల్యుబుల్ రేట్లో ఇస్తాడు. అదే కదా, అదనమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు మన పేజ్ని ఫాలో చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.